గురుకులాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ ప్రాణాలు కోల్పోయింది. ఎన్నో కలలతో మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశతో చదువు కోసం వచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. 20 రోజులుగా ప్రాణాలతో వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతూ కన్ను ఒకవేళ ప్రాణాలతో బతికి బయటపడ్డా మళ్లీ హాస్టల్లో అదే విషాహారం తినాల్సి వస్తుందేని అనుకుందేమో ఆ చెట్టి తల్లి. ఇక ఆ ఆవేదన పడలేనంటూ తుదిశ్వాస విడిచింది. నిర్లక్ష్యానికి బలైన శైలజ మరణం ఇదే మొదటిదా, లేదంటే ఇదే ఆఖరుదా? ఇకనైనా పాలకులు మేల్కొంటారా? గురుకుల విద్యా వ్యవస్థను సంస్కరిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గురుకులాలు, ఎస్సీ ఎస్టీ హాస్టళ్ల పాఠశాలలు సహా అనేక చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. ఏ పేపర్ తిరిగేసినా, ఏ టీవీ ఛానల్ చూసినా తెలంగాణలో ఇలాంటి న్యూస్ కామన్ అయిపోయింది. ఇక్కడ అక్కడ అని ఏం లేదు, దాదాపు అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణం, కలుషిత ఆహారం చిన్నారుల ప్రాణాల మీదకి తెస్తోంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఓ ఘటన ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఎన్నో ఆశలతో చదువుకుని తమ కుటుంబానికి అండగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలోని వసతి గృహంలో అక్టోబర్ 30న రాత్రి ఆలుగడ్డ కూర పప్పుతో భోజనం పెట్టారు. దాన్ని తిన్న 30 మంది బాలికలు వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. 2 రోజుల్లో బాధితుల సంఖ్య 60కి చేరింది. ఆ విద్యార్థినులకు వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, మంచిర్యాల హాస్పిటల్స్ లో చికిత్స అందించారు. అయితే శైలజ, జ్యోతి, మహాలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో నవంబర్ 4, 5న హైదరాబాద్లోని నిమ్స్కి తరలించారు. వారిలో జ్యోతి, మహాలక్ష్మి కోలుకోవడంతో ఇళ్లకు పంపించారు. ఇక శైలజ ఆరోగ్యం మాత్రం క్షీణించింది. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆ బాలిక సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. శైలజ మరణ వార్త ఆ కుటుంబంలో పిడుగుపడేలా చేసింది. దాబా గ్రామానికి చెందిన చౌదరి తుకారాం, మీరాబాయి దంపతులకు శైలజతో పాటు 7వ తరగతి చదువుతున్న నవనాథ్ ఉన్నారు. 5 ఎకరాల భూమిలో పత్తిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ దంపతులు. కుమార్తె అనారోగ్యానికి గురైనప్పటి నుంచి హాస్పిటల్లో ఉంటున్నారు ఈ దంపతులు. కుమార్తె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇంటికి తీసుకువెళ్తామని ఎదురు చూశారు. కానీ కూతురి మృతి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నెల రోజులు గడుస్తున్నా నా బిడ్డ ఆరోగ్యం గురించి వైద్యులు ఏం చెప్పలేదు. వాంకిడి, మంచిర్యాల హాస్పిటల్స్కి తీసుకెళ్లి ఆ సమయంలో సీరియస్ అని చెప్పలేదు. హైదరాబాద్లో నిమ్స్ వైద్యులు నా కూతురు ఆరోగ్యం గురించి భరోసా ఇవ్వలేదని, ఒక్కగానొక్క కూతురు తమ నుంచి దూరమైపోయిందని శైలజ తల్లి మీరాబాయి కన్నీరు మున్నీరవుతున్నారు. सर आम्हाला काहीच नाही सांगलं. इथे वाकडी तर सिरियस झाली तरी काय नाही सांगले आम्हाला. येते आणलं तरी डॉक्टर काही गॅरंटी नाही सांगलं आम्हाला. कवर काय होते की म्हणणं पर्यंत गॅरंटी काहीच नाही सांगणं आम्हाला.
सकाळी डॉक्टर सांगले गॅरंटी काहीच नाही सांगू म्हणून आम्हाला. అసలు వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఏం జరిగింది? శైలజ మృతికి కారకులు ఎవరు అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఫుడ్ పాయిజన్ అయితే ఇంత సీరియస్ అవుతుందా? 20 రోజులు ప్రాణాలతో కొట్టుమిట్టాడి ప్రాణాలు కోల్పోయేంత సీరియస్ ఎందుకు అవుతుంది అనే చర్చ అంతటా జరుగుతోంది. 20 రోజులు పోరాటం చేసి చివరికి వెంటిలేటర్ మీదకి పోయి అక్కడ కూడా మృత్యువుతో పోరాడి చనిపోయిన పాప వాంకిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి, వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో మరణించిన 48 మంది పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని, ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ, నిజంగా కూడా ఈ ప్రభుత్వం కనీసంగా పేద పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ప్రభుత్వమే తల్లిదండ్రి చూసుకుంటుంది మా పిల్లల్ని అని చెప్పి భావించి గురుకుల పాఠశాలకు పంపిస్తారు, ఆ గురుకుల పాఠశాలల్లో ఈరోజు 48 మంది పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది. మామూలు మరణాలు కావు ఇవి, ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తా ఉన్నాం. ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తా ఉన్నాం. బాలికలు అస్వస్థతకు గురై దాదాపు నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు అధికారులు కారణాలని వెల్లడించలేదు. అదనపు పాలనా అధికారి, ఇతర అధికారుల బృందం ఘటన జరిగిన మరుసటి రోజు విచారణలో భాగంగా బియ్యం, నీళ్లు, ఇతర ఆహార పదార్థాల నిల్వల నమూనాల్ని సేకరించారు. బాలికలు అస్వస్థతకు గురైన రోజే తనిఖీలు చేస్తే తప్పు ఎక్కడ జరిగిందో తెలిసేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలా కాకుండా ఒక రోజు తరువాత శాంపిల్స్ తీసుకోవడంతో నీరు, ఇతర ఆహార పదార్థాలన్నీ బాగున్నాయనే నివేదిక వచ్చింది. ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాలతో విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారని చెప్పి కమిటీ చేతులు దులుపుకుంది. నవంబర్ 12న హెడ్ మాస్టర్తో పాటు ఏఎన్ఎం, 3 వంట మనుషులు, సహాయకుల్ని మరో పాఠశాలకు అధికారులు బదిలీ చేశారు. మొత్తంగా ఈ చర్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపి హెచ్ఎంని సస్పెండ్ చేశారు. ఇంత జరిగినా ఇప్పటికీ విద్యార్థులు అనారోగ్యం పాలవడానికి గల కారణాలని అధికారులు పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారు.